దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడ్ల మీరు ధన్యులగుదురు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. ప్రభా, గతించిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ప్రభా, ఈ పరిశుద్ధమైన దేవ గురువారంలో నీ పరిశుద్ధమైన కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుని మీ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకుని నిన్ను ఎరిగిన వారిగా నీ యొక్క కృపలో మేము బలపడినట్లు సహాయం చేసి నడిపించమని ఈ మనవులని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మన పాఠం ఏమిటంటే తువాలు పరిచర్య. మన పాఠం పేరు ఏమిటి? తువాలు పరిచర్య. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గురువారంలో ఆయన తన శిష్యులకు చాలా ముఖ్యమైన విషయాన్ని ఆయన బోధించారు. ఈ గురువారాన్ని ఏమంటారంటే మాండీ థర్స్డే అంటారు. మాండీ థర్స్డే లేదా హోలీ థర్స్డే అంటారు. అంటే మాండీ అంటే అర్థం ఏమిటంటే కమాండ్ అని అర్థం, అనగా ఆజ్ఞ. ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగింపబడే ఆ రాత్రి తన శిష్యులకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తుకి ఇది ఆఖరు రాత్రి. రేపటి దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 గంటలు ఆ ప్రాంతంలో ఆయన మరణించినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పరిశుద్ధమైన గురువారంలో దేవుడు తన శిష్యులకు అనేక విషయాలు నేర్పించారు. అందులో ఈ తువాలు పరిచర్య ఒకటి. లేఖనాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క పరిచర్యకు మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మారు మనసు గురించి మాట్లాడారు. దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకుని దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు కొనసాగాలంటే మన జీవితంలో నిజమైన పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు మనకి ఎంతైనా అవసరం. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ ఈ లోకం నుంచి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని, ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా పండగకు వచ్చిన ఆ ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించారు. దేవుని యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ, అంతము వరకు ప్రేమించే ప్రేమ. ఈ లోకంలో వ్యక్తుల గురించి, వారి ప్రేమల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనుషుల యొక్క ప్రేమలు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. కొంతమంది కొన్ని సంవత్సరాలు ప్రేమిస్తారు, ఆ తర్వాత వారికి వీరికి మధ్య సఖ్యత లేదనుకోండి, ఆ ప్రేమ ఏమవుతుందంటే సన్నగిల్లిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రేమ అంతము వరకు నిలిచే ప్రేమ.
అనగా మనం ఈ లోక ప్రయాణం ముగించుకుని మరలా ప్రభువైన యేసుక్రీస్తుతో ఆరోహణమై వెళ్ళి ఆయన నిత్యత్వంలో ఆయనతో పాటు పరిపూర్ణమైన ఆయన ప్రేమను పొందుకునే వరకు కూడా ఆ ప్రేమ ప్రేమిస్తూనే ఉంటుంది. అనగా యుగ యుగములు తరతరములు తరగని ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకనే మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నా. శాశ్వతమైన ప్రేమ అనగా ఎప్పటికీ కూడా మన జీవితం నుంచి ఎవరు విడదీయలేని క్రీస్తు ప్రేమ మనకు లేఖనాల్లో కనబడుతుంది. అయితే మనం ఇక్కడ యేసు ప్రభు ప్రేమను గురించి చెప్తా ఉన్నప్పుడు అనేక విషయాలు మనం గమనంలోనికి వస్తూ ఉంటాయి. అయితే దేవుని యొక్క ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే తన శిష్యుల యొక్క పాదాలు కడిగి వారిని విధేయతలోకి నడిపించి విధేయత ద్వారా తన ప్రేమని లోకానికి చాటాలని ఆయన చాలా ఎక్కువగా శిష్యుల గురించి ఆయన తాపత్రయపడినట్లుగా మనకు కనబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకుంటానికి, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలను మన జీవితంలో పాటించటానికి మనకు కావలసిన ఒక ముఖ్యమైన అర్హత ఏమిటంటే నిజమైన పశ్చాత్తాపంతో కూడిన ఆ హృదయము మన జీవితంలో వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క ఆజ్ఞను, క్రీస్తు యొక్క పరిచర్యను మనము ఈ లోకంలో ఇతరులకు మాదిరికరముగా చూపించేదానికి అవసరం ఉంటుంది. ఇక్కడ లేఖనాల్లో మనం చూసినప్పుడు తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుంచి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలను తీసుకుని నడుముకు కట్టుకునెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఆలోచన చేయాలి. దేవుడి యొక్క పరిచర్య గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎవరి పాదాలు కడిగాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ పై వచనాల్లో మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవునితో శిష్యుడిగా కొనసాగుతున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని సైనికులకు అప్పచెప్పేదానికి లేదా రోమా ప్రభుత్వాన్ని తన యొక్క మనసులో ఉన్న ఆ దుర్బుద్ధి చేత రోమా ప్రభుత్వానికి లొంగిపోయి యేసుక్రీస్తుని అమ్మేదానికి తన జీవితంలో నిశ్చయించుకుని పైకి దేవుని యొక్క శిష్యుల్లా కనబడుతూ దేవుణ్ణి అప్పచెప్పేదానికి దేవునితో ప్రేమగా నటిస్తా ఉన్నాడు. అలాంటి మనస్తత్వం ఉన్న ఇస్కరియోతు యూదా యొక్క పాదములు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కడిగారు. ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్పుకోవాలంటే ఒక వ్యక్తి పాదాలు కడిగిన వ్యక్తిని సిలువకు అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నాడు. పాదాలు కడిగే వ్యక్తికి ఎవరు సిలువకు అప్పచెప్తారో కూడా తెలుసు. వాడు శత్రువు, సాతాను సంబంధి. వాడి యొక్క జీవితము లేదా తన యొక్క హృదయం అంతా కూడా సాతాను యొక్క ఆలోచనలతో నిండిపోయింది. అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అలాంటి వ్యక్తి యొక్క పాదాలు కూడా దేవుడు కడిగాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క విధేయతను, దేవుని యొక్క మంచి గుణాన్ని మనం అర్థం చేసుకునే వారిగా లేఖనాలను బట్టి మనం గుర్తెరగాలి. ఎంత దేవుని యొక్క ప్రేమ అంటే ఆఖరికి శత్రువును కూడా ప్రేమించే గొప్ప ప్రేమగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనకు లేఖనాల్లో కనబడుతుంది. అయితే మన జీవితంలో క్రీస్తుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో తెలుసుకుని
మన శత్రువులను కూడా ప్రేమించే స్థితిలోనికి మనం వెళ్ళాలి. వారు మనకు అపాయం చేస్తున్నప్పటికీ కూడా మన జీవితంలో క్రీస్తు యొక్క లేఖనాలను ఎరిగిన వారిగా, క్రీస్తు యొక్క ప్రేమను మనము అనుభవించిన వారిగా మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క మాదిరిని పోలి మనం నడుచుకోవాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజన పంక్తిలోంచి లేచి తన పై వస్త్రాన్ని అవతల పెట్టివేసి ఒక తుమ్మాలను తీసుకుని నడుము కట్టుకుని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగటానికి, అలాగే తాను కట్టుకున్న తువాలుతో తొడవటానికి మొదలు పెట్టాడు. ఇంతలోకి సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పటికీ సీమోను పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను ఏమి చేయవలసి ఉన్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందాం అని అతనితో చెప్పగా, పేతురు నువ్వెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగనేడగా నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పారు. యేసు అతన్ని చూసి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడైను. మీరును పవిత్రులు గాని మీరు అందరూ పవిత్రులు కారని. ఆలోచన చేసినట్లయితే ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుని యొక్క పాదాలు కడిగారు? ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మారు మనసును కూర్చిన విషయాలు మాట్లాడారు? ఇది ఆలోచన చేయాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇస్కరియోతు యూదా ప్రభుతోనే ఉంటున్నాడు కానీ నిజమైన పశ్చాత్తాపంతో కూడిన దేవుని ఎరిగిన మనస్సు లేనివాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మారు మనస్సు కలిగిన వ్యక్తి గురించి, అసలు మారు మనస్సు లేని వ్యక్తి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. పేతురు గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే పేతురు గారు ఏమంటున్నారు? అయ్యా నీవు దేవుడివై ఉండి మేము శిష్యులుగా ఉన్నాము, నీవేమో గురువుగా ఉన్నావు, కానీ గురువు గారు శిష్యుల యొక్క పాదాలు కడగటం ఏంటయ్యా? అయ్యా నువ్వు మా పాదాలు కడగటానికి వీలు లేదు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఇదిగో నేను గనక పాదాలు కడగకపోయినట్లయితే నాకును మీకును మధ్యలో ఏమి కూడా సంబంధం లేదు, పాలు లేదు అని అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు గనక మన పాపములను కడగకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడకపోతే క్రీస్తుకు మనకు మధ్య ఏమాత్రం సంబంధం లేదు. ఇక్కడ ఇస్కరియోతు యూదాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇస్కరియోతు యూదా పాదములు కడిగాడు ప్రభువైన యేసుక్రీస్తు, కానీ ఆ వ్యక్తి జీవితంలో నిజమైన శుద్ధీకరణ జరగలేదు. ఆ వ్యక్తి జీవితంలో నిజమైన పశ్చాత్తాపము రాలేదు. ఆ వ్యక్తి జీవితంలో నిజమైన మారు మనసు కలగలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు గడపడు గాని తన యొక్క ఆలోచన అంతా కూడా ఈ లోకపరమైన విషయాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మన జీవితంలో ఇక్కడ ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నవి. అవేమిటంటే మన జీవితంలో ఒక్కసారి నిజముగా మన పాపలను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ లోక పరిస్థితుల్లో మనం నడుస్తూ ఉంటాం. ఈ లోక ప్రయాణంలో అనేక రకాల ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే అనుకోని రీతిగా పాపంలో మనం పడిపోయే అవకాశము ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ఒక్కసారి దేవుని యొక్క రక్తంతో కడుగబడిన వారముగా, ఒకసారి నిజమైన పశ్చాత్తాపముతో మన పాపములు ఒప్పుకుని ప్రభు దగ్గర క్షమాపణ పొందిన వారముగా ఈ లోక పరిస్థితుల్లో మనం ప్రయాణం చేసినప్పుడు మన జీవితంలో ఏదైనా మన పాదములకు గనక పాపం అడ్డుకుందనుకోండి, మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వచ్చి
ఆ రోజు ఈ లోకంలో మనం చేసిన ప్రతి విధమైన అవిధేయతను బట్టి ప్రభు దగ్గర మనం ఒప్పుకోవలసిన వారముగా ఉన్నాం. అనగా ప్రభువు ఎలాగైతే పేతురు యొక్క పాదములు కడిగాడు, ఆ కడిగిన సందర్భంలో అతని యొక్క పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. అందువల్ల తన జీవితంలో అతడు పవిత్రుడయ్యాడు. కానీ ఇస్కరియోతు యోధ విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఇస్కరియోతు యోధ జీవితంలో నిజమైన పశ్చాత్తాపము లేదు, నిజమైన మారు మనసు లేదు, పాపము ఒప్పుకోలు లేదు. క్రీస్తుతో ఉన్నట్లే ఉంటున్నాడు, కానీ తన జీవితంలో క్రీస్తుని ఎరిగిన వ్యక్తిగా లేదా క్రీస్తును అనుభవించిన వ్యక్తిగా తన జీవితంలో ఏమాత్రము కూడా ఇస్కరియోతు యోధ ప్రవర్తించలేదు. అందువల్ల పేతురుతో చెప్తున్నాడు, అయ్యా మీరు పాదములు కడుక్కుంటే సరిపోద్ది అంటే పేతురు అన్నాడు, అయ్యా నేను మొత్తం అంతా కూడా కడిగేసుకుంటాను, నా తల కూడా కడిగమని ఆయనకు చెప్పాడు. లేదు పేతురు, నువ్వు కేవలం పరిశుద్ధులు అయ్యావు, మీరు పాదములు కడుక్కుంటే సరిపోద్ది అన్నాడు. మన జీవితంలో కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. క్రైస్తవులుగా మనం ఏమనుకుంటామంటే చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు అయ్యి బాబాయ్ దేవుని యొక్క ప్రేమను నాకు నేను దూరం అయిపోయాను, నా జీవితంలో పాపం చేసేసాను, కానీ ఈ పాపం నుంచి నేను ఎలాగ తప్పించుకుంటానని అనుకుంటాము. కానీ మన జీవితంలో ప్రతినిత్యం ఈ లోక పరిస్థితులను బట్టి పాపం చేసే పరిస్థితుల్లో, అనగా పెద్ద పెద్ద పాపంలో కాదు కానీ చిన్న చిన్న అవిధేయతలు, అంటే కడుక్కునే పోయే అవిధేయతలు. కొన్ని అవిధేయతలు ఉంటాయి, మనం ఎంత కడుక్కున్నా అయిపోవు. ఇస్కరియోతు జీవితంలో చేసిన అవిధేయత అదే. ఇస్కరియోతు యోధ పాపాన్ని ఒప్పుకుంటానికి బదులు ఆయన ఏం చేశాడంటే పశ్చాత్తాపం పడకుండా డైరెక్ట్గా వెళ్ళి ఏం చేశాడంటే మరి ఉరి తీసుకుని చనిపోయినట్లుగా కనబడుతుంది. అనగా తన జీవితంలో ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనస్సు, దేవుని ఎరిగిన వ్యక్తిగా తన జీవితంలో ఏమాత్రము అనుభవము లేని పరిస్థితి. అందువల్ల ఏమైందంటే తన జీవితము చాలా నష్టాల్లోనికి వెళ్ళిపోయింది. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఒక్కసారి నిజమైన పశ్చాత్తాపంతో మనం బాప్తిస్మం పొందిన తర్వాత మరలా మరలా పొందవలసిన అవసరము లేదు. ఈ లోకంలో మొత్తం అంతా కూడా పాపంతో నిండిపోయింది. క్రైస్తవులుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ పాపలోకంలో నడిచేటప్పుడు చిన్న చిన్న టప్పటడుగులు వేస్తూ ఉంటాం, మన పాదాలకు మురికి అవుతూ ఉంటుంది. అప్పుడు మనం కడుక్కుంటే అదేమవుతుందంటే చాలా మట్టికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మనం పరిశుద్ధులుగా అవ్వటానికి దేవుడు సహాయం చేస్తాం. ఈ విషయాన్ని మనం గమనించి ప్రతి నిత్యము కూడా మనం ఏం చేయాలంటే మనము ఏదైతే పాపం చేశామో, తెలిసి తెలియక ఏదైతే అపరాధం చేశామో దాన్ని మనం ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంటానికి అనునిత్యము ప్రార్థనతో ఆయన పాదాల దగ్గరకు చేరాలి. దీని గురించి ఒక మాట చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. ఆలోచన చేయాలి. మన నీతిని బట్టి కాదు కానీ, మన క్రియలను బట్టి కాదు కానీ, మనము దేవుని యొక్క నీతి అవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కనికరము చొప్పునే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. కాబట్టి దేవుని యొక్క కనికరంలో మనం ఏం చేసామంటే మన పాత జన్మను మనం విడనాడి నూతనమైన పునర్జన్మలోనికి మనం వచ్చాం. ఇది కేవలము దేవుని యొక్క నీతి, పరిశుద్ధాత్మ యొక్క సహాయం వల్ల మనము
నూతన స్వభావం ద్వారా మనము రక్షింపబడ్డాం. కాబట్టి ఒక్కసారి రక్షింపబడిన తర్వాత మరలా 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 రక్షణ గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. కానీ కేవలము మన జీవితంలో వేసిన తప్పటడుగులకు లేదా మనం చేసిన అపరాధములకు మనం పశ్చాత్తాపడి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితంలో మరలా మనము నూతనమైన స్వభావంలోనికి రాగలుగుతాం. దావీదు గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. 51వ కీర్తనలో మనం ఆలోచన చేసినట్లయితే అనేక విషయాలు దావీదు మాట్లాడాడు. ఇదిగో ప్రభా, నా అపరాధములను నీవు కడుగు ప్రభా, నా అపరాధములు పోవునట్లు ప్రభా హిస్సోపుతో నన్ను కడుగు ప్రభా, నూతనమైన స్వభావాన్ని నాకు దయచేయి ప్రభా, నా దోషములను పరిహరింపు ప్రభా. ఇలాగ చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆ విషయాలను బట్టి దావీదు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుని దేవుని చేత మరలా కనికరింపబడిన వ్యక్తిగా తన జీవితంలో మహోన్నతమైన స్థానాన్ని మరలా పొందుకున్న వ్యక్తిగా మనకు దావీదు కనపడతా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో పేతురు గారు చెప్పిన విషయాన్ని బట్టి మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ లోకపరమైన విషయాల్లో మనం తప్పటడుగులు వేసినప్పుడు దేవుని దగ్గర మరలా మనం ఒప్పుకుని దేవుని యొక్క పరిపూర్ణతలోనికి లేదా దేవుని యొక్క ప్రేమలోనికి మన జీవితాన్ని నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఈ విషయాలను ఎక్కువగా గమనించాలి. ఎందుకంటే ఇస్కరియోతు యోధా జీవితంలో జరిగిన పొరపాటు ఏ క్రైస్తవుడి యొక్క జీవితంలో జరగటానికి వీలు లేదు. ఇస్కరియోతు పాపం చేశాడు, దేవుని అప్పచెప్పాడు, కానీ తన జీవితంలో పశ్చాత్తాపం రాలేదు. నిజమైన మారు మనసు లేక ఏం చేశాడంటే ఈ లోకపరమైన దుఃఖము కలిగింది, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము లేక తన జీవితంలో దేవుని యొక్క ప్రేమను కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, వారు పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలియదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగినట్ల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేస్తుని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపిన వారి కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన యెడల మీరు ధన్యులు అవుతారు. దేవుడు అసలైన విషయాన్ని శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. ఇదిగో శిష్యులారా, నేను మీ పాదాలు కడిగాను కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇదిగో నేను బోధకుడినని ప్రభువునని మీరు నన్ను పిలుచుచున్నారు కదా. మీరు పిలిచే పిలుపు నిజమే. నేను బోధకుడను, మీకు ప్రభువును ఇలాగ పిలుచుట న్యాయమే. అయితే ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదంలో ఒకరు కడగవలసినదే కదా. దేవుడిచ్చే ఒక ఆజ్ఞ ఏమిటంటే, మన జీవితంలో యేసుక్రీస్తును బట్టి ఎంత విధేయత మనం నేర్చుకున్నాము, యేసుక్రీస్తును బట్టి మనం ఎంత అనుభవం నేర్చుకున్నాము, యేసుక్రీస్తును బట్టి మనం ఎంత తగ్గింపు నేర్చుకున్నాము. ఈ విషయాలను మనం గమనించాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రభువు, బోధకుడు. ప్రభు అంటే ఎవరు? రాజు. ఒక రాజు వచ్చి మనుషుల యొక్క పాదాలు కడగటం, ఒక గురువు గారు వచ్చి శిష్యుల యొక్క పాదాలు కడగటం, ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడగటమే కాకుండా
వారి యొక్క పాదాలను తువాలతో తుడిచి ఒక దాసుని వలె దేవుడు తగ్గించుకున్నప్పుడు మన జీవితంలో యేసుక్రీస్తు చేసిన ఈ పరిచర్య ద్వారా, ఈ తువాల పరిచర్య ద్వారా మన జీవితంలో ఎంతవరకు విధేయత మనం నేర్చుకున్నాం, ఎంతవరకు అనుకువ నేర్చుకున్నాం, ఎంతవరకు దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాం అనేది గమనించాలి. దేవుడు ఇక్కడ చెప్పిన విషయం ఏమిటంటే, ఏ యజమాని కూడా దాసుడి కంటే గొప్పవాడే, ఏ దాసుడు కూడా యజమాని కంటే గొప్పవాడు కాడు. అలాగే ఎవరైతే పంపాడో ఆ పంపిన వాడి కంటే పంపించిన వాడు ఇంకా గొప్పవాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ఎరుగుతారు కదా. ఈ విషయాలు ఎరిగిన మీరు, ఈ సంగతులను గమనించిన మీరు, నేను ఏదైతే చెప్పానో, ఎలాగైతే నడుచుకోవాలనుకున్నానో, నేను ఏదైతే ప్రేమ మీకు పంచానో, ఏదైతే మారు మనసు గురించి చెప్పానో, ఈ విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు పాటించినట్లయితే, నేను ఏ మాదిరి చూపించానో ఆ మాదిరి అంతా కూడా మీ జీవితంలో మీరు ప్రవర్తించినట్లయితే, మీరు ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఈ లోకంలో మీరు నన్ను పోలి నడుచుకున్న బిడ్డలుగా మీరు నిరూపించుకుంటారని ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క ప్రేమను వారి జీవితాల్లో అనుభవించిన ప్రేమను ఇతరులకు చాటాలనేది దేవుని యొక్క ఆజ్ఞగా మనకు కనపడుతుంది. మన జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు, ఇస్కరియోతు జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. పౌలు గారు ఏం చెప్తాడంటే, ఇదిగో నేను ఈ శరీరానికి నేను రుణస్తులను, ఈ శరీరంతో నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను. రోమపత్రిక 7వ అధ్యాయం ఒకసారి చూడండి, 18-19 వచనాలు. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఇక్కడ ఆలోచన చేయాలి. మన యొక్క శరీరము, మన యొక్క తలంపులు ఎలా ఉంటాయంటే, మేలు చేయాలని అనుకుంటాం కానీ మన జీవితంలో మేలు చేయలేని పరిస్థితి. మన జీవితంలో మంచిగా ఉండాలని అనుకుంటాం కానీ మంచి చేయలేని పరిస్థితులు. పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నా శరీరాన్ని గురించి నేను ఆలోచన చేసినప్పుడు నా శరీరంలో ఏది కూడా మంచి కనబడతలేదు. నేను మంచి చేయాలని అనుకుంటున్నా కూడా ఏమాత్రం కూడా మంచి నా జీవితంలో ప్రదర్శించలేకపోతున్నాను. ఇటు మరణమునకు లోనైన నా శరీరాన్ని ఎవడు రక్షిస్తాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకు నేను దాసునై ఉన్నాను అంటున్నాను. మారు మనసు గురించి ఇస్కరియోతు యోధాను ప్రభు ఎందుకు చూపించాడంటే, మన జీవితాల్లో కూడా మంచి చేయాలనుకుంటాం, దేవుని పోలి నడుచుకోవాలనుకుంటాం, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క విధేయతలో మనము మన జీవితాన్ని కొనసాగించుకోవాలని అనుకుంటా ఉంటాం. దేవుని యొక్క మాదిరిని మనము అనునిత్యము ప్రవర్తించాలని అనుకుంటా ఉంటాం. కానీ ఏమవుతుందంటే, మన శరీరంలో ఉన్న ఆ పాప నియమాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, ఇస్కరియోతు యోధాలాగా మన జీవితంలో భ్రష్టత్వానికి పోయే అవకాశం ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం కాకుండా ఈ లోకపరమైన దుఃఖంలో మనం మునిగిపోయి మన ప్రాణాలకు అపాయం తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్లకుండా ఏం చేయాలంటే, పేతురు గారికి చెప్పినట్లు ప్రభువు చెప్పిన విషయాన్ని గమనించి మనం ఏం చేయాలంటే, ఏ రోజు దేవునికి విరోధముగా మనం ప్రవర్తించామో, దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైతే మాటలు మాట్లాడామో,
దేవునికి వ్యతిరేకంగా మన తలంపుల్లో ఏదైతే చెడ్డ ఆలోచన వచ్చిందో, దేవునికి వ్యతిరేకంగా మన క్రియలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర, ప్రభు ఎలాగైతే మన పాదాలు కడిగి మనం పవిత్రుడు చేశాడో అలాగే మనం కూడా ప్రభు పాదాల దగ్గర మనం ఏం చేయాలంటే మన యొక్క అపరాధములను, మన దురితములను, మన పాపములను మనం కడిగి వేసుకుని ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన వారంగా ఆయన యొక్క సత్యంలో మనము ఉండాలి. ఇది మనం గ్రహించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నుంచి కోరుకునేది ఏమిటంటే మనము పాపము చేసినప్పటికీ, అపరాధము చేసినప్పటికీ దేవుని ఎరిగిన వ్యక్తులుగా మరలా దేవుని దగ్గరికే వచ్చి మన జీవితాన్ని కట్టుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో మనం చూసినప్పుడు ఏ విధమైన మంచి కూడా కనపడటం లేదు. మన ఆలోచనలో ఏ విధమైన మంచి ఆలోచనలు కనపడటం లేదు. మన క్రియల్లో ఏ విధమైన మంచి క్రియలు కనపడటం లేదు. అలాగని మన జీవితాన్ని మనం తుడముట్టించుకునేదానికి ఏమాత్రం కూడా మనం ఆలోచన చేయక క్రీస్తుని ఎరిగిన వారంగా, అనగా క్రీస్తు యొక్క రక్తంలో, క్రీస్తు యొక్క శరీరంలో పాలు పంపులు పంచుకున్న వారముగా ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా మరలా క్రీస్తు వైపు తిరిగి మన జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు మన జీవితంలో ఒక గొప్ప ధన్యకరమైన ఆ మంచి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. కాబట్టి క్రీస్తు యొక్క మాదిరి ఏదైతే ఉందో ఆ క్రీస్తు యొక్క మాదిరిని ఈ లోకంలో చూపించే వ్యక్తులుగా, దేవుని యొక్క పరిచర్యలో మనం కొనసాగే వ్యక్తులుగా, మారు మనస్సు కలిగిన హృదయముతో, మనం పాపములో ఒప్పుకునే హృదయముతో, పశ్చాత్తాపడే హృదయముతో, విధేయతతో, తగ్గింపుతో, అణుకువతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలంటే మనలో ఉన్న సమస్త కల్మసాన్ని మనం తీసివేసుకుని కేవలము పవిత్రులుగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. తువాల పరిచర్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనకు నేర్పించేది ఏమిటంటే మనము ఎందుకు పాపంలో పడిపోతూ ఉంటాం? దేవుని చేత కడగబడిన వారంగా, దేవుణ్ణి ఎరిగిన వారంగా ఎందుకు పాపంలో పడిపోతామంటే కేవలము క్రీస్తు యొక్క మాదిరి మన జీవితంలో ప్రదర్శించలేకపోవటం వల్ల. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు మన కొరకు బాధపడ్డాడట, శ్రమ పడ్డాడట. శ్రమపడి బాధపడి కొన్ని అడుగులు మనకు మిగిల్చాడు. మనం శ్రమల్లో బాధల్లో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నావో, ఇక్కడ కూడా ఏమన్నాడు? అడుగులు అన్నాడు. అక్కడేమో యేసుక్రీస్తు ఏం చేశారు? పాదాలు కడిగాడు, శిష్యులు పాదాలు కడిగాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కడగబడిన పాదాలు ఉన్న మనము క్రీస్తు యొక్క పాదాల ఆ ముద్రల్లో కడగబడిన పాదాలతో మనం ఏం చేయాలా? ఆ అడుగు జాడలను మనం ఏం చేయాలంటే పాటించాలి. ఇక్కడ అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్పర్శతో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మన పాదములు కడగబడ్డాయి. కడగబడిన పాదములు పరిశుద్ధపరచబడ్డాయి. ఈ పరిశుద్ధపరచబడిన పాదాలు ఏదైతే ఉన్నావో, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తన పాదపు ముద్రలు
లేదా తన అడుగు జాడలు మన కొరకు కొన్ని ఉంచాడు. ఈ ఉంచిన అడుగు జాడల్లో మనం ఏం చేయాలి? కడగబడిన ఆ పరిశుద్ధ పాదములతో ఆ పరిశుద్ధుని పాదములో మనం నడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో మనం సక్సెస్ అవుతాం. దేవుని శిష్యులుగా, దేవుని ఎరిగిన వారంగా మనం నిరూపించబడతాం. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆయన్ని దూషించారంట, అయినప్పటికీ కూడా ఆయన దూషించలేదు. ఇది ఒక అడుగు అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూషించారు. ఇదిగో నువ్వు రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టావు కదా, అనేక అద్భుత కార్యాలు చేసావు కదా, చనిపోయిన వారిని లేపావు కదా, నువ్వు అనేక విషయాలు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి కలువరిగిరిలో సిలువపై నీ పరిస్థితి చూసినట్లయితే నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో నీవు ఉన్నావు. నువ్వు నిన్ను రక్షించుకోవచ్చు కదా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి సిలువపై ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ తలలు ఎలాగెలా ఊపుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తుని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బదులు దూషించలేదు. ఇది ఒక అడుగు అన్నమాట. ఆ తర్వాత చూసినట్లయితే తన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పచెప్పుకోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శ్రమ పెట్టిన వ్యక్తులను హతమార్చాలంటే, ఆయన శ్రమ పెట్టిన వ్యక్తులను బెదిరించాలంటే ప్రభుకి ఎంత పని అండి. కానీ ప్రభు అంత శ్రమపడి బాధపడి ఏం చేశారంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పచెప్పుకున్నాడు. మన జీవితాల్లో మిస్టేక్స్ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా మనల్ని బెదిరించారనుకోండి, ఎవరైనా ఏదైనా మనల్ని శ్రమ పెట్టారనుకోండి, మనం ఏం చేస్తామంటే వారిని దేవునికి అప్పచెప్పకుండా మనం ఏం చేస్తామంటే తీర్పుని మన చేతుల్లోకి తీర్చుకుని మనం వారికి తీర్పు తీర్చారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ కడుగబడిన పాదాలు ఉన్నాయి చూసారా, ఈ పాదాలు దుమ్మైపోతే ఈ దుమ్మైపోయిన పాదాలను మరలా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన పాదాల అడుగుల జాడల్లో మనం పెడతా ఉంటాం, ఫెయిల్ అయిపోతాం. కాబట్టి దేవుని ఎరిగిన వ్యక్తులుగా, దేవుని యొక్క పరిచర్యలో మనము కొనసాగిన వ్యక్తులుగా దేవుని యొక్క అడుగు జాడలను చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. తువాలు పరిచర్య అంటే తగ్గించుకుని వారి పాదాలు కడగటమే కాదు, అక్కడ తగ్గింపులో ఉన్న నిజమైన స్వభావాన్ని మనం గమనించాలి. ఎవరైనా మనల్ని దూషించినప్పుడు మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అది తగ్గింపు. తువాలు పరిచర్య అంటే ఏదో మనకి ఎవరో ఒకరికి పాదాలు కడిగేసి, ఇదిగో నేను పాదాలు కడిగేశాను, ఇదిగో నేను మంచి బెడ్ మీద పడుకోకుండా నేను చాప మీద పడుకుంటున్నాను, సిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతున్నాను, ఇది తగ్గింపు కాదు. తగ్గింపు అంటే ప్రభువైన యేసుక్రీస్తు లాగా ఏదైతే దేవునికి వ్యతిరేకమైన సంఘటన మన జీవితంలో జరిగిందో ఆ సంఘటన వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఆ సంఘటనలో మనం ఏం చేయాలి? మనం తగ్గించుకోవాలి. దూషించే వారి విషయంలో తగ్గించుకోవాలి. శత్రువుల విషయంలో మనం కోపం తీర్చుకోకుండా వారిని ప్రేమించుకునే స్థితికి మనము తగ్గించుకోవాలి. అలాగే మనం తగ్గించుకున్నప్పుడు, మన మీద ఎవరైనా తీర్పు పెట్టినప్పుడు, లేదా మన మీద ఎవరైనా నింద వేసినప్పుడు, ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే వారి మీద తీర్పు తీర్చక మనం ఏం చేస్తాం? ఎవరైనా ఏదన్నా అన్నాం అనుకోండి, వారి హిస్టరీ అంతా మనం ఏం చేస్తాం? లేనిది ఉన్నది కలిపేసి వారిని బయట పెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే తన మీద నింద వచ్చినప్పుడు దాని విషయమై తండ్రికి తను తాను అప్పచెప్పుకున్నాడు. కాబట్టి ఈ మాదిరి మనం నేర్చుకున్నప్పుడు మన జీవితంలో
నిజమైన పరిచర్యలోనికి అనగా తగ్గింపు స్వభావము కలిగి నేల మట్టుకు తగ్గించుకున్న క్రీస్తు స్వభావంలోనికి మన జీవితాన్ని మనము నడిపించుకోవటానికి మంచి అవకాశం ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక ఇదే విషయాన్ని చెప్తున్నాడు. కొన్ని పేజీలు తిరగేసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడు, నిలిచి ఉన్నానని అనుకునేవాడు, చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకును అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం అంటున్నాడు. అక్కడేమో అడుగు జాడల్లో నడుచుకోమంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గైకున్న వారముగా, దేవుని యొక్క పరిచర్యలో మనం కొనసాగుతున్న వారముగా, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్న వారముగా, దేవుని యొక్క ప్రేమలో మారు మనసు పొంది మన జీవితాలను చక్కబెట్టుకున్న వారముగా మనము చెప్పుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు ఎలాగ నడుచుకోవాలంటే, ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగే తాను నడుచుకున్న భక్తుడై ఉన్నాడు. ఇలాగ నడుచుకున్నప్పుడు మనము కూడా క్రీస్తులో ఉన్నామని దీన్ని బట్టి ఇతరులు తెలుసుకోగలుగుతారు. ఇది నిజమైన తగ్గింపు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చెప్తున్న మాటలు ఏమిటంటే, ఇదిగో మీరు నన్ను ఎరుగుదురు గనక ఎరిగిన మీరు నా ఆజ్ఞలను మీరు గైకున్నట్లయితే మీ జీవితంలో మీరు ఆశీర్వదింపబడతారు అంటున్నారు. కాబట్టి మన జీవితంలో ఈ విషయాలను గమనించి దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించిన వారంగా, దేవుని యొక్క కృపలో కొనసాగే వారంగా, దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని ప్రతి విషయంలో కూడా దేవునిలాగే మనం తగ్గించుకుని దేవుని యొక్క ప్రేమను ఈ లోకానికి చాటుతూ ఆయన యొక్క కృపలో మనము నిల్చున్న వారంగా దేవుని యొక్క ఆ తువాల పరిచర్యలో పారిభాగస్తులుగా మనల్ని మనము నిరూపించుకోవాలి. లాస్ట్ గా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సాయముకును చూచుకుని మనిషిని పోలి ఉన్నాడు అంట. అద్దములో మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా క్లియర్ గా కనపడుతుంది. పక్కకి వెళ్ళిపోతే అద్దంలో ఏమీ కనపడదు. అద్దం ముందు మనం నుంచుని చూసుకున్నట్లయితే అక్కడ అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది. ఆ తర్వాత చూస్తే అద్దంలో ఏమీ కనపడదు. అలాగే మనం వాక్యం విని దాని ప్రకారం మనం ప్రవర్తించలేదనుకోండి, వాక్యం విన్నట్లంటే ఆ అద్దంలో చూసుకున్నట్లు ప్రవర్తించకపోయినట్లయితే పక్కకు జరిగితే మళ్ళా ఖాళీ అద్దం కనపడుతుంది. కాబట్టి మన జీవితంలో ఏదైతే క్రైస్తవ నడత ఉందో, క్రీస్తు మనకు చూపించిన మాదిరి అయితే ఏదైతే ఉందో దాని ప్రకారము మనం నడుచుకుని క్రీస్తు యొక్క పోలికలోనికి, క్రీస్తు యొక్క మాదిరిలోనికి, క్రీస్తు యొక్క పరిచర్లోనికి మన జీవితాన్ని మనం నడిపించుకున్నప్పుడు నిజమైన శిష్యులుగా దేవుని యొక్క దీవెనలు పొందే వ్యక్తులుగా ఈ లోకానికి మనము నిరూపించుకోగలం. కాబట్టి ఈ పరిశుద్ధమైన గురువారంలో దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞ ఇచ్చాడో, దేవుడు ఏదైతే మనకు నేర్పించాడో, దేవుడు ఏ విషయంలో అయితే మనం ఎలాగ నడుచుకోవాలని దేవుడు సూచించాడో ఆ వాక్య ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతలో, దేవుని యొక్క ఆజ్ఞలో నడుచుకున్న వ్యక్తులుగా ఆయనను సంతృప్తి పరచగలం. అట్టి దీవెన దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్.